ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ ఈ వెరిఫికేషన్ అనేది ఎలా చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. మొదటగా బ్రౌజర్లో ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేయండి. ఈ ఫస్ట్ లింక్ ఉందిగా incometax.gov.in, ఈ లింక్ను ఓపెన్ చేయండి. మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఈ వెరిఫై రిటర్న్ ఉందిగా, దీనిపై క్లిక్ చేయండి. మనకు ఈ విధంగా ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ పాన్ నంబర్ని ఎంటర్ చేయండి. అసెస్మెంట్ ఇయర్ అంటే మీరు ఏ ఇయర్ అయితే ఈ వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో ఆ ఇయర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ మీరు అది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన తర్వాత మీ మెయిల్ కనేది రావడం జరుగుతుంది. లేదా మీరు ఎవరి దగ్గరైతే ఈ సిఏ దగ్గర చేపిస్తారు కదా, వాళ్ళ దగ్గర మీకు ఇది చేసిన తర్వాత ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ అనేది ఇస్తారు. ఆ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఓటీపీ రానట్లయితే రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఏది అందుబాటులో ఉంటే దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ కూడా లింక్ అనేది ఉండాలి. ఇప్పుడు ఆ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఐ అగ్రీ, జనరేట్ ఆధార్ ఓటీపీ. ఓటీపీని ఎంటర్ చేయండి. వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.